సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. చింతాడ ఆనంద్ పాస్టర్ మరి ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సరే, మళ్ళీ పాపం చింతాడ ఆనంద్ రివ్యూ చేయమని చెప్పి వేయటం. రివ్యూ అయితే ఏమవుతుంది, జడ్జి గారి ఛాంబర్లో పని చూసుకోమని చెప్పి చెప్తారు. 99.9% ఆఫ్ ద కేసెస్లో అక్కడ చాలా స్పష్టంగా 1950లో ఉన్న రాజ్యాంగం ప్రకారమే అతి స్పష్టంగా ఆ తీర్పు ఇచ్చిన తర్వాత సరే ఏదో చిరు ప్రయత్నం, దానివలన పని జరగదమ్మా ఖచ్చితంగా. మరి ఇదే కాదు, ఇదేమి వ్యక్తిగత ద్వేషంతో చేసేది కాదు. పరమత సహనం అనేది చాలా అవసరం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్న దగ్గర సడన్గా ఎక్కడ దేవాలయం అనే కాన్సెప్టే లేని ఒక గొంతేనమ్మని తీసుకొచ్చి మేమంతా క్రిస్టియన్లు, మా క్రిస్టియన్ సెంటిమెంట్లు భగ్నమైపోతున్నాయని మాట్లాడుతూ మళ్ళీ మా దేవత అని మేరీమాత గొంతేనమ్మంటే కాదు కదా, మా దేవత అని చెప్పి మళ్ళీ పిక్చర్లోకి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న దగ్గర ఎక్కడో సస్పెండ్ అయ్యి హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకునేవాడు, మంగళగిరిలో పోటీ చేసి 4 ఓట్లు కూడా రానోడు, ఇంకెక్కడో ఉన్నవాడు, వీళ్ళందరూ కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ రకంగా ఒక చిన్న దేవాలయం ప్రజలందరూ కలిసి పునర్నిర్మించే ప్రయత్నంలో ఎన్ని వేషాలైనా వేయండి, అంతిమ విజయం రామభక్తులదే అని మరొక్కసారి స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అనుమతులన్నీ మీరు వేసే వేషాల వలన మామూలుగా డెఫినెట్గా శ్రీరాముని దయతో అన్ని క్లియరెన్స్లు అప్టైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అనుకున్న సమయానికన్నా ముందుగానే రామాలయం ఉన్న ఆ 4 సెంట్ల స్థలంలోనే నల్లరాతితో రామాలయ పునర్నిర్మాణం, ఎంతమంది మారీచులు, ఎంతమంది సుబాహులు, ఎంతమంది తాటకులు అడ్డం వచ్చినప్పటికీ కూడా అప్రతిహతంగా సాగుతుంది అని రామభక్తులందరికీ మరొక్కసారి తెలియచేస్తూ ఇక్కడ ఇంకా 1-2 విషయాలు ఇవాళ స్పెసిఫిక్గా వి విల్ రెస్ట్రిక్ట్ టు ఈ అగ్రిగోల్డ్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, ఎవరైతే గతంలో నా చెస్ట్ మీద కూర్చొని మరి గుడివాడలో దందాలు చేస్తున్నాడని చెప్పి చెప్పడం జరిగిందో, తెలుగుదేశం పార్టీ అతనికి పార్టీకి సంబంధం లేదని చెప్పడం జరిగింది ఆ తులసిబాబు అన్నతను. మరి నిన్ననే గుడివాడ నుంచి కొద్దిమంది నన్ను కలిసి, మొన్న గుడివాడ నుంచి కలిసి పలానా విజయవాడలో పలానా బందర్ రోడ్డు మీద ఉన్న పలానా హోటల్లో ప్రతి శనివారం మరి అంతా గుడివాడ నుంచి అధికారులు కూడా వచ్చి తులసిబాబు అన్న వ్యక్తిని కలుస్తున్నారని, మరి అది ఐ థింక్ బెటర్ గవర్నమెంట్ కీప్ ఎన్ ఐ ఆన్ దట్. నిజంగా అక్కడ దందాలు జరుగుతున్నాయా లేదా, ఎందుకంటే అదే అగ్రిగోల్డ్లో ఈ తులసిబాబుని అడ్డం పెట్టుకుని ఈ పివి సునీల్ కుమార్ గారు చాలా దందాలు చేసినట్టుగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సరే, తర్వాత ఆ సాక్ష్యం ఇచ్చిన వారిని కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. మరి ఇంత చేసిన తర్వాత కూడా మరి గుడివాడ వెళ్ళకపోయినా మళ్ళీ వారం ఆ గుడివాడ బెదవాడ రావటం ఏంటో, అక్కడ ఆఫీసర్లు కూడా ఇక్కడికి వచ్చి లెక్కల వివరాలు ఇవన్నీ మాట్లాడటం ఏంటో. అఫ్కోర్స్ దిస్ ఈస్ అన్ ఎలిగేషన్ మేడ్ బై few Gudivada people, but
ఐఎమ్ టెల్లింగ్ బెటర్ గెట్ ఇట్, ఎగ్జామిన్ అండ్ దెన్ టేక్ యాక్షన్. బట్ దృష్టికి తీసుకురావటం, ఎందుకంటే ఇవన్నీ నాకు పర్సనల్ మ్యాటర్స్ అయిపోయినాయి. నా గుండెల మీద కూర్చొని ఏ తులసిబాబుకి ఒక పెద్ద లాయర్ లాగా 50 లక్షల రూపాయలు లీగల్ ఫీజు ఈ సునీల్ కుమార్ పే చేశాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి అగ్రిగోల్డ్ దందాలు, ఇవన్నీ ఇంటర్లింక్డ్. నా దాంట్లో అక్యూజ్డ్ కాబట్టి సునీల్ కుమార్ A1, ఇతనేమో A5 A6 ఏదో ఉన్నాడు. వీళ్ళందరూ అక్యూజ్డ్ కాబట్టి నేను ఏ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ కూడా నా కేసులో అక్యూజ్డ్గా ఉన్న వీరి గురించి నేను మాట్లాడే హక్కు ఉంది. జడ ఓ జడ అని మరలా ఆ జడ శ్రావణ్ కుమార్కి కూడా తెలియచేస్తూ మరొక్కసారి మీరు ఏమి చెయ్యాలనుకున్నా, మీరు నన్ను మా రామ భక్తుల్ని మా రామాలయానికి పెట్టాలనుకునే ఇబ్బంది బరువు 1 టన్ను అని సరదాగా అనుకుంటే 100 టన్నుల ఇబ్బంది మిమ్మల్ని నేను పెట్టగలను. చూద్దాం. థ్యాంక్ యూ.